విజయవాడలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసిన అనంతరం బీజేపీ కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయంలో బండికి పార్టీ చీఫ్ పురంధేశ్వరితో పాటు శ్రేణులు ఘనస్వాగతం పలికారు. త్వరలో 8 పక్కన 8 చేర్చి తెలంగాణలో 88 సీట్లు సాధించి మోడీ పాలన తీసుకువస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక తప్పుడు ప్రచారాలు చేసిందని ఆరోపించిన బండి రామ మందిరంపై కూడా తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో సరే ఇక్కడ జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమికి ఇక్కడ వాతావరణ నిర్మాణం అయింది. తెలంగాణలో వారు వన్ సైడ్ లెక్క భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం 4 సీట్ల భారతీయ జనతా పార్టీ 8 సీట్లకు వచ్చింది. గతంలో 2 సీట్లు ఉన్నటువంటి 3 ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానాల్లో 8 సీట్లు వచ్చినాం. కాబట్టి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో 8 పక్కన 8 జోడిస్తాం. 88 సీట్లు పక్క నెక్స్ట్ కరీంనగర్ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పక్క గెలుస్తాం. తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది రామరాజ్యం, మోడీ రాజ్యం, భారతీయ జనతా పార్టీ రాజ్యం. పొలిటికల్ పార్టీ మన స్వచ్ఛంద సంస్థ కాదు కదా, పొలిటికల్ పార్టీ తప్పకుండా అధికారం రావాలని కోరుకుంటాం. అనేక ప్రణాళికలు తయారు చేసుకుంటాం, ప్రజలకు చెప్తాం, వాస్తవాలు చెప్తాం. కాంగ్రెస్ పార్టీ లెక్క తప్పుడు ప్రచారం చేసేటువంటి కల్చర్ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు దానికి ఒప్పుకోరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశంలో అనేక తప్పుడు ప్రచారం చేసింది. రిజర్వేషన్ల అంశాన్ని వివాదాస్పదం చేసింది. ఎక్కడ ఎవరు అనకుండా కూడా రిజర్వేషన్ అంశాన్ని తీసుకొచ్చి గెలిచే ప్రయత్నం చేసింది. అడ్డదారులు గెలిచే ప్రయత్నం చేసింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని కూడా వివాదాస్పదం చేసింది. అక్షింతలను హేళన చేశారు, రాములవారి ప్రసాదాన్ని హేళన చేశారు. ధర్మానికి వ్యతిరేకంగా ఒక వర్గం ఓట్ల కోసం కక్కుర్తిపడ్డారు. అంటే ఇవన్నీ కూడా ప్రజలు ఎక్కడ పట్టించుకోలేదు.